వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇక టార్గెట్ చేసుకోవాలంటే బీజేపీ సిట్టింగ్ స్థానాలను చేజిక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. అందుకే ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్న సికింద్రాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ సీట్లపై కాంగ్రెస్ గురిపెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఈ 4 సీట్లను గెలుచుకుని బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలని హస్తం పార్టీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆ 4 సీట్లలో కాంగ్రెస్ కు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, బీజేపీ ప్లస్ మైనస్లు ఏంటనే విషయంపై కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో సర్వే రిపోర్టు సిద్దం చేయించిందని సమాచారం. ఈ 4 సీట్లలో గెలవాలంటే ఎవరిని నిలబెట్టాలి, ప్రత్యర్థుల బలాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి అనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అగ్రనేతలకు సునీల్ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసిందే. సీఎం రేవంత్ ఇటీవల ఢిల్లీకెళ్లినప్పుడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ఈ అంశంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే 12 నుంచి 14 పార్లమెంట్ స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెయిన్ గా ఇటు బీజేపీ సంబంధించి ఎంపీ స్థానాలపై సీఎం రేవంత్ రెడ్డి గురిపెట్టారు. అక్కడ సంబంధించి ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్నటువంటి సికింద్రాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ సీట్లపై కాంగ్రెస్ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. దీనిలో వచ్చే ఎన్నికల్లో ఈ 4 సీట్లను కూడా గెలుచుకొని బీజేపీ గట్టి షాక్ ఇవ్వాలని కూడా అస్సాం పార్టీ యోచిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే తన టీంలో కూడా రంగంలోకి దింపి అక్కడ బీజేపీకి సంబంధించి ప్లస్లు మైనస్లపై కూడా ఇప్పటికే ఇటు సునీల్ కనుగోలు సంబంధించిన టీం కూడా 2 సార్లు కూడా సర్వే కూడా నిర్వహించి అక్కడ బీజేపీ సంబంధించిన ప్లస్లు మైనస్ పై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వచ్చే పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువగా బీజేపీ సీట్లు సిట్టింగ్ స్థానాలపైనే ఎక్కువగా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆ సీట్లు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చేజిక్కోవాలని కూడా చూస్తుంది. ఎందుకంటే చాలా వరకు కూడా పార్లమెంట్ ఎలక్షన్ అంటేనే ఎక్కువగా బీజేపీకి పట్టుంది. కాబట్టి ఈసారి బీజేపీకి సంబంధించిన స్థానాలపై కూడా గురిపెట్టినటువంటి కాంగ్రెస్ ఈసారి అక్కడ కంపల్సరీ ఆ 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, అదేవిధంగా దీనికి సంబంధించిన సికింద్రాబాద్ స్థానాలు కూడా గెలిపే లక్ష్యం కూడా వ్యూహాలు రచిస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ 4 సీట్లను కూడా గెలుచుకుని బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలని కూడా అస్సాం పార్టీ చూస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎక్కువగా ఇటు ఈ 4 సీట్లలో కాంగ్రెస్ కు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, బీజేపీ ప్లస్ మైనస్ ఏంటపై కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వ్యూహాలు కూడా రచిస్తున్నారు. అయితే ఈ 4 సీట్లలో గెలవాలంటే ఎవరిని నిలబెట్టాలి, ప్రత్యర్థుల బలాలను తగ్గించేందుకు ఏం చేయాలి అనే అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏఐసీసీ నేతలతో పాటు ఇప్పటికే మతనాలు చేశారు. అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో ఈ అంశంపై కూడా చర్చించినట్టుగా పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే బీజేపీ సిట్టింగ్ ఎంపీల్లో ఇటు సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి, ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అక్కడ ఉన్నారు. ఇటు కర్నాటక నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. ఇటు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ కూడా ఉన్నారు. ఇటు ఆదిలాబాద్ నుంచి స్వయం బాపురావు ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున ఈ 4 పోటీ చేయడం న్యాయంగా కనిపిస్తుంది. రేపో మాపో ఇటు బీజేపీ కూడా పార్లమెంట్ సంబంధించిన సీట్లకు సంబంధించి కూడా అభ్యర్థులు కూడా ఫైనల్ అవుతారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఇప్పటికే ఈ 4 సీట్లలో వీళ్ళే మళ్ళీ పోటీ చేసే అవకాశం అయితే ఉంది. అయితే దీన్ని ఓడించడంపై ఇప్పటికే సునీల్ కనుగోలు టీం కూడా కాంగ్రెస్ కు నివేదిక అందించినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 స్థానాలు కంపల్సరీ కాంగ్రెస్ చేజిక్కోవాలని కూడా వ్యూహాలు రచిస్తున్నారు. కాబట్టి దీనిలో భాగంగా ఇటు సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థికి రంగంలోకి దింపాలని కూడా కాంగ్రెస్ కూడా భావిస్తుంది. ఆ విధంగానే ఇటు కిషన్ రెడ్డి కూడా చెక్ పెట్టేందుకు కూడా రేవంత్ వ్యూహాలు కూడా రచిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. అయితే ఇక్కడ మొన్న చూసుకున్న లాస్ట్ వీకే ఇక్కడ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి కూడా దింపడంపై కూడా ఆ పార్టీ నేతలు కూడా చూసినట్టు తెలుస్తా ఉంది. మరి ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బొంతు రామ్మోహన్ దింపితే ఎట్లా ఉంటానపై కూడా ఆ పార్టీ ఆలోచిస్తుంది. ఇక మరోవైపు ఇక
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నిజామాబాద్ నుంచి పోటీ చేయించాలని కూడా భావిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే పవన్ రెడ్డిని కరీంనగర్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనిపై కూడా పార్టీలో చర్చ అయితే జోరా కొనసాగుతుంది. ఇక కరీంనగర్ లో వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే జగపతి రావు కొడుకు రాజేందర్ రావు పేరును కూడా పార్టీ పరుస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆయన ఇప్పటికే అక్కడి నుంచి పోటీ కోసం కూడా మొన్న పార్లమెంట్ సంబంధించి కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆయనను దింపితే ఎట్లా ఉందనిపై కూడా ఇప్పటికే పార్టీ ఆలోచిస్తుంది. ఇక ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ లంబాడిలో ఏ వర్గం నుంచి అభ్యర్థి బరిలోకి దింపాలనే దానిపై కూడా సీఎం రేవంత్ కూడా సర్వే రిపోర్ట్స్ తెప్పించుకున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కూడా రేఖా నాయక్ చేరారు. కాబట్టి ఇక్కడ ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావుకి అపోజిషన్ గా ఇక్కడ రేఖా నాయక్ ని నిలబెట్టాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఇటు వీళ్ళకి సంబంధించి బలాబలాలపై కూడా ఇప్పటికే సర్వే కూడా చేయించారు. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఎవరిని అభ్యర్థులు నిలబెడితే బాగుంటుందంపై కూడా ఇప్పటికే వారిపైన కూడా 2 సార్లు సునీల్ కన్గూల్ టీం కూడా సర్వే దింపారు. కాబట్టి దీనికి పాజిటివ్ గా వచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇటు 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇటు కరీంనగర్ కానీ సికింద్రాబాద్ అదేవిధంగా ఇటు మిగతా 2 సంబంధించి కూడా వీళ్ళకి సంబంధించి ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశారు. కాబట్టి వాళ్ళని తీస్తే ఎలా ఉంటారపై కూడా ఇప్పటికే ఆ టీం కూడా చూస్తుంది. కాబట్టి కంపల్సరీ ఇటు సికింద్రాబాద్ నుంచి ఈసారి కిషన్ రెడ్డిని ఓడగొట్టాలని కూడా చాలా వరకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ని దించాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావుకు అపోజిషన్ గా రేఖా నాయకుని దించాలని కూడా భావిస్తున్నారు. ఇటు కర్ణా నుంచి బండి సంజయ్ కు చెక్ బోర్డు లో భాగంగా మిగతా కొత్త వారికి కూడా అవకాశాలను కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఇటు నిజామాబాద్ నుంచి అయితే మాత్రం ఇటు ఎంపీ అరవింద్ ఉన్నారు. అరవింద్ ను ఢీకొట్టాలంటే మాత్రం సరైన అభ్యర్థిని నిలబెట్టాలని కూడా చూస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి వీరి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఎలాంటి పోటీనిస్తారు. కంపల్సరీ మాత్రం కాంగ్రెస్ మాత్రం టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే పార్లమెంట్ 17 స్థానాల్లో దాదాపు 12 నుంచి 14 గెలవాలనుగా కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి ఇందులో మెయిన్ గా బీజేపీ సీట్లపైనే ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎంపీలను ఓడగొడితే మాత్రం తమకు ఎక్కువగా పార్లమెంట్ స్థానాలు వస్తాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఇటు మెయిన్ గా ఇటు కరీంనగర్ కానీ ఆదిలాబాద్ సికింద్రాబాద్ అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ స్థానాలు కూడా చేజిక్కోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ చేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికైతే వ్యూహాలు రచిస్తున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇటు మరి అక్కడ ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్థానాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. స్పందన. థ్యాంక్ యూ సతీష్.